హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రవీణ్. ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ 2025 అకాడమిక్ ఇయర్కి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయినాయి. అండ్ చాలా మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అండ్ ఇంకా కొంతమంది పెట్టుకోబోతున్నారు. సో ఈ గ్యాప్లో చాలా మందికి చాలా డౌట్స్ అరైజ్ అవుతాయి అండ్ నేను కూడా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. సో నన్ను కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి అండ్ నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే 1 by 1 ఇస్తున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. అట్ ద సేమ్ టైం వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇప్పుడు మీరు ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కదా. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి, ఫేజ్ 2కి వెళ్ళొచ్చా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే మీరు ఫేజ్ 2కి మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఫేజ్ 1లో సీట్ రాకపోయినా ఆర్ ఏదైనా ఒక పర్టికులర్ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది, కాకపోతే మీకు ఆ కాలేజ్ మీకు నచ్చలేదు. సో నచ్చకపోతే మీరు ఏమీ చేయకుండా అంటే సింపుల్గా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోకుండా అండ్ ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ కూడా చేయని అవసరం లేదు, చేయకుండా అలా కామ్గా కూర్చుని ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ ఇస్తారు కదా, అది ఇవ్వగానే మళ్ళీ మీరు ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది మీకు, మీరు వెళ్ళి ఆ కాలేజ్లో జాయిన్ అయిపోయారు అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ మీ డాక్యుమెంట్స్ అవన్నీ ఇచ్చి మీరు జాయిన్ అయ్యారు, అంటే రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యారు. అండ్ మీరు స్టిల్ ఫేజ్ 2కి మీరు ఎలిజిబుల్లే, ఫేజ్ 2 కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇప్పుడు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా ఫేజ్ 2లో పెట్టుకున్నారు కదా తర్వాత, అప్పుడు ఇంకో మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు జాయిన్ అయిన కాలేజ్ని మానేసి కొత్త కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అయిపోయాక ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. తర్వాత ఒక కాలేజ్ వచ్చింది, అది మంచిగా ఉందని అనుకుంటే ఇందులో మానేసి ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఎలా అంటే ఈ ఫేజ్ 2 అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అయ్యారు కదా, అందులో మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు కదా, ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఈ కాలేజ్లో సబ్మిట్ చేసుకోవాలి. అండ్ పాత కాలేజ్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు, ఆ సర్టిఫికెట్ పేరు కస్టోడియన్ సర్టిఫికెట్ అనమాట. సో ఆ సర్టిఫికెట్ తీసుకుని అండ్ ట్యూషన్ ఫీజు ఇవన్నీ తీసుకుని కొత్త కాలేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలి ఇక్కడ, ఇప్పుడు మీకు ఫేజ్ 1లో కాలేజ్ వచ్చింది, మీరు దానికి రిపోర్ట్ చేయకుండా అలా కామ్గా కూర్చుని ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. అక్కడ ఇంకా వర్స్ట్ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మంచి కాలేజ్ రాలేదు కదా, నాకు ఫేజ్ 1లో పలానా పలానా కాలేజ్ వచ్చింది, నేను అందులోనే జాయిన్ అవుతానని మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఉండదు. సో ఆ సీట్ ఆటోమేటిక్గా ఇంకా వేరే వాళ్ళకి అలాట్ అయిపోయింది. మీరు రిపోర్ట్ చేసి అందులో జాయిన్ అయితే తర్వాత సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో నచ్చితే జాయిన్ అవ్వచ్చు, లేదంటే పాత కాలేజ్లో ఉండిపోవచ్చు. లేదు రిపోర్ట్ చేయకుండా ఫేజ్ 2కి వెళ్ళారు అనుకోండి, అక్కడ మంచి కాలేజ్ రాలేదు అనుకోండి, ఇంకా ఫేజ్ 1లో వచ్చిన కాలేజీని వదిలేసుకోవాలి. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంకొక డౌట్ ఏముంటుందంటే అందరికీ, ప్రైవేట్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్, ఏ కాలేజ్లో అయినా సీట్ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాలా లేదంటే డే స్కాలర్ కింద చేయొచ్చా అనే డౌట్ చాలా మందికి ఉంది. అండ్ నన్ను చాలా మంది అడిగారు కూడా. సో దీనికి ఆన్సర్ ఏంటంటే అది డిపెండ్స్ ఆన్ కాలేజ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాలి అంటారు, కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళు ఏంటంటే డే స్కాలర్ని కూడా అలౌ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ కాలేజ్ కూడా అంతే, ప్రైవేట్ కాలేజీలో మీరు సీట్ కొడితే మీరు ఖచ్చితంగా హాస్టల్లో ఉండమంటారు, లేదంటే వాళ్ళు కూడా డే స్కాలర్ కింద మిమ్మల్ని అలౌ చేస్తారు. సో అది కాలేజ్ని బట్టి మారుతుంది. ఇంకోటి, ఏది మంచి కాలేజ్ అని ఎట్లా తెలుసుకోవాలి అంటే సింపుల్గా, అన్న వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదా, నాకు మంచి కాలేజెస్ లిస్ట్ పెట్టండి అన్న, లేదంటే టాప్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి అన్న, బాయ్స్కి సపరేట్గా కాలేజ్ లిస్ట్ చేసి వీడియో చేయండి అన్న అని చాలా మంది అడుగుతున్నారు నన్ను. ఇక్కడ మీకు ఏం చెప్పాలంటే, సో నన్ను అడగడం వల్ల మీకు ఏం ఇన్ఫర్మేషన్ రాదు. ఇప్పుడు నేను చదువుతున్న కాలేజ్ గురించి నన్ను అడిగారు అనుకోండి, పిన్ టు పిన్ ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అట్లాగే మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాము అని అనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెళ్తే ఆ సీనియర్స్ కానీ కాలేజ్లో చదివి గెట్ అవుట్ అయిపోయిన బ్యాచ్ని కానీ తెలిసి అడిగితేనే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు పొందగలుగుతారు. సో ఏ కాలేజ్ గురించి అయినా అక్కడ చదివే వాళ్ళకి మాత్రమే తెలుసుద్ది. ఇప్పుడు నేను కూడా గూగుల్లో కొట్టి పలానా పలానా కాలేజ్ ఎట్లా ఉంటుందని గూగుల్లో కొట్టి మీకు చెప్పేస్తే ఇంకా మీరు ఆ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకుంటారు అండ్ ఆ కాలేజ్ మీకు నచ్చదు, లేదంటే ఏ ఒకటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. 4 years స్ట్రగుల్ అవ్వాల్సింది ఎవరు చెప్పండి, మీరే. సో అందుకే నన్ను అడగడం కాకుండా తెలిసిన వాళ్ళని ఎవరైనా అక్కడ చదువుతుంటే వాళ్ళతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ఫీజు ఎంత పే చేయాలి అంటే యూనివర్సిటీ ప్రకారం ఎంత ఉందో ఫీజు అంతే పే చేయాలా, ఎక్కువ పే చేయాలా అని అడుగుతున్నారు. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిందంటే యూనివర్సిటీ ఫిక్స్ చేసిన ఫీజు ఏ కాలేజు కట్టించుకోదు, ఇంకా ఎక్కువే కట్టించుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందంటే కన్వీనర్ కోటాలో ఫ్రీ సీట్ మీకు వచ్చింది. సో యూనివర్సిటీ ఎంత ఫిక్స్ చేసింది ఫీజు 19,000 అట్లా ఫిక్స్ చేసింది. సో వాళ్ళు ఏంటంటే ఒక 30K నుంచి 60K మధ్యలో పే చేయించుకుంటారు అనమాట. ఏంటి, ఓన్లీ ట్యూషన్ ఫీజు. ఇప్పుడు మీరు హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫీజు అండ్ బుక్స్కి, యూనిఫామ్కి, సెమ్ ఎగ్జామ్కి ఇవన్నిటికి ఫీజు సపరేట్గా మళ్ళీ మీరు పే చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే, అన్న నాది ఏయూ రీజియన్, ఎస్వీఈ రీజియన్లో ఉన్న కాలేజెస్కి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా, లేదంటే ఎస్వీఈ రీజియన్ వాళ్ళు ఏయూ రీజియన్లో ఉన్న కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా అనే క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. యాక్చువల్గా పెట్టుకోవచ్చు, కాకపోతే
ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీకు ఒక పర్సన్ ఉన్నాడు. వాడికి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. నార్మల్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఒక 500 అడగగానే వాడు ఇస్తాడు. ఇస్తాడా? ఇవ్వడా? అదే నార్మల్ ఫ్రెండ్ అడిగినప్పుడు కొంచెం ఆలోచిస్తాడు. సో, ఇంతే. అక్కడ ఏంటి ప్రయారిటీ ఎవరికిస్తున్నారు ఎక్కువ? వాడు దగ్గరగా ఉన్న వాళ్ళకి, వాడు క్లోజ్‌గా ఉండేవాడికి ఇస్తున్నాడనమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే. సో, మీరు ఎస్‌వియు రీజియన్ వాళ్ళు ఏయూ రీజియన్‌లో ఉన్న కాలేజెస్ పెట్టుకోవచ్చు. కాకపోతే యూనివర్సిటీ వాడేంటంటే ఏయూ రీజియన్ ఉంది కదా! సో, ఏయూ రీజియన్‌కి ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎస్‌వియు రీజియన్ వాళ్ళకి, ఎస్‌వియు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడనమాట. సో, అట్లా పెట్టుకోవడం వల్ల సీట్ రాదా అంటే వచ్చుద్ది, రాకపోవచ్చు. కాకపోతే ఎవరిది వాళ్ళు పెట్టుకుంటే బెటర్. ఓన్ హాస్పిటల్ ఉన్న కాలేజ్‌లో జాయిన్ అవ్వడం బెటరా? లేదంటే హాస్పిటల్ అటాచ్డ్ కాలేజ్‌లో జాయిన్ అవ్వడం బెటరా? అని అడుగుతున్నారు. సో, ఇది కూడా మనం ఎగ్జాక్ట్‌గా ఇవ్వలేము ఆన్సర్. ఎందుకంటే, ఇప్పుడు కొన్ని కాలేజెస్‌కి ఓన్ హాస్పిటల్ ఉంటది. కాకపోతే వాటిలకి పేషెంట్ ఇంటేక్ సరిగ్గా ఉండదు. లేదంటే పేషెంట్స్ సరిగ్గా రారు. లేదంటే ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు. మీరు క్లినికల్స్‌కెళ్ళినా అంతా నేర్చుకోలేరనమాట. సో, లేదు కొన్ని కాలేజెస్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్‌తో కంబైన్ అవుతాయి. లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్‌తో కూడా కంబైన్ అవుతాయి. సో, అక్కడ హాస్పిటల్‌కి ఉండే వాల్యూ ఎంతుంది? లేదంటే పేషెంట్స్ ఎలా వస్తున్నారు? ట్రీట్మెంట్ ఎలా ఉంది? అంటే స్టూడెంట్స్‌కి ఎంత వాల్యూ ఇస్తున్నారు? స్టూడెంట్ క్లినికల్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ మీరు హాస్పిటల్‌కి వెళ్తేనే తెలుస్తది. సో, తెలుసుకొని, చూసుకొని జాయిన్ అవ్వండి. అది కాలేజ్ అటాచ్ అయిందా? అదే హాస్పిటల్ అటాచ్ అయిందా? లేదంటే ఓన్‌గా ఉందా? అన్నది మ్యాటర్ కాదు. అక్కడ హాస్పిటల్‌లో కేర్ ఎట్లా ఉంది? పేషెంట్స్ ఎట్లా వస్తున్నారు? అనేది చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తది. అండ్ చాలా మందికున్న కామన్ డౌట్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వస్తే ఫీజ్ ఎంత పే చేయాలి అని అడుగుతున్నారు. గవర్నమెంట్ కాలేజ్‌లో మీకు ఒకవేళ సీట్ వస్తే మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! యూనివర్సిటీకి 5600 పే చేసి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. సో, అక్కడ ఆ మనీ కడతారు. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్ పట్టుకెళ్ళి కాలేజ్‌లో డైరెక్ట్‌గా జాయిన్ అయిపోతారు. అక్కడ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదంట. అండ్ ఎవ్రీ మంత్ మీకు స్టైపెండ్ అనేది వస్తది. స్కాలర్‌షిప్ అనేది ఎవ్వరికీ రాదు. స్టైపెండ్ అనేది అందరికి వస్తది. అది మంత్‌కి 2000 2500 వస్తదంట. అండ్ ఇయర్‌కి అది కొంచెం కొంచెం పెరుగుతా వస్తది. అండ్ ఇంకోటేంటంటే మెస్ ఫీజ్ అని ఉంటది. అంటే ఫుడ్‌కి అదైతే మనమే పే చేసుకోవాలి. సో, అది బేస్డ్ ఆన్ కాలేజ్‌ని బట్టి ఉంటదనమాట. బేస్డ్ ఆన్ ఫుడ్ దే ఆర్ ప్రొవైడింగ్ అనేది ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు 4000 నుంచి 5000 అట్లా ఉండొచ్చు. అండ్ ఇంకోటేంటంటే బుక్స్‌కి, యూనిఫార్మ్‌కి అండ్ సెమ్ ఎగ్జామ్ ఫీజ్ ఉంటది కదా! ఈ అన్నిట్లికి మీరే పే చేసుకోవాలి. సో, గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వస్తే మీకు ట్యూషన్ ఫీజ్ ఏమి ఉండదు. కాకపోతే స్టైపెండ్ వచ్చుద్ది. అండ్ బుక్స్‌కి, యూనిఫార్మ్‌కి ఇవన్నీ పే చేసుకోవాలి కదా! ఆ స్టైపెండ్ దానికి అట్లా సరిపోయిద్దనమాట. సో, మీకు మనీ అనేది చాలా అంటే చాలా తక్కువవుతది. అండ్ గవర్నమెంట్ కాలేజ్‌లో ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ నర్సెస్ అసోసియేషన్ అని ఉంటది. సో, దానికి మెంబర్‌షిప్ తీసుకోవడానికి మనీ కొంచెం తీసుకుంటారనమాట. మన దగ్గర 2000, 2500 సో, అది కూడా పే చేసుకోవాలి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అట్లా పెట్టుకోవాలని అడుగుతున్నారు. సో, దీనికంటే ముందు మీకేం చెప్పాలంటే, ఇంకా నన్ను చాలా మంది అడుగుతున్నారు. "అన్న గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోనా? నేను బాయ్‌ని నాకింత ర్యాంక్ వచ్చిందని" అడుగుతున్నారు. ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇదే చెప్తున్నాను. బాయ్స్‌కి గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్స్ రావు. అంటే పెట్టుకోవడానికి అవకాశం లేదు. అండ్ ఇంకోటేంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అన్నారు కదా! మీరు అమ్మాయి అయితే ఖచ్చితంగా అంటే మీకు ర్యాంక్ ఎంతైనా రానివ్వండి. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెసే పెట్టుకోండి. తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి. అదే బాయ్స్ అంటే మన గురించి చెప్పుకుంటే సో, చాలా కాలేజెస్ తగ్గిచ్చేసారని చెప్తున్నారు. మేము జాయిన్ అవుదామని అనుకున్న కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్‌లో చూపించట్లేదన్న అని చెప్పారు. సో, మనం ఇంకేం చేయలేము. సో, ఉన్న కాలేజెసే మంచివి పెట్టుకోండి. ఇప్పుడు మీకు సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది. కౌన్సెలింగ్ అయిపోయింది. కాలేజ్‌లో జాయిన్ అయిపోయారు. మెల్లగా క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో, ఇవన్నీ అయిపోయాక మీరు అంటే ఆ కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చా అని కొంతమందికి డౌట్ ఉంటది. అట్లా ఆప్షన్ లేదు. సో, మీకు ఇవన్నీ అయిపోయాక ఇంకా వన్స్ మీరు కాలేజ్‌లో జాయిన్ అయిపోయారు. 3 ఫేజెస్ అయిపోయాక కౌన్సెలింగ్ అయిపోయాక కాలేజ్‌లో జాయిన్ అయిపోయారు అని అంటే ఇంకా ఆ కాలేజ్‌లోనే మీరు చదవాలి. ఇంకా ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్ అనేది ఉండదు. గవర్నమెంట్ కాలేజ్‌లో ఫీజ్ ఎక్కువ అవుతదా? లేదంటే ప్రైవేట్ కాలేజ్‌లో ఫీజ్ ఎక్కువ ఉంటదా అని అడుగుతున్నారు. ఆఫ్‌కోర్స్ ప్రైవేట్ కాలేజ్‌లోనే ఫీజ్ ఎక్కువ అవుతది. అండ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు మీరు ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా! సో, ఫేజ్ 2లో సీట్స్ పెరుగుతాయా? తగ్గుతాయా? అనే డౌట్ ఉంటది. సో, అది ఎట్లా కన్సిడర్ చేస్తారంటే, మీకు ఫేజ్ 1లో మిగిలిపోయిన సీట్స్ అండ్ ఎవరైతే కాలేజ్ వచ్చినా సరే వాళ్ళు జాయిన్ అవ్వరు కదా! సో, ఆ సీట్స్ అండ్ ఫేజ్ 2లో కొన్ని కొత్త కాలేజెస్ యాడ్ అవ్వచ్చు. లేదంటే అట్లానే ఉండొచ్చు. సో, ఇవన్నిటిని కలిపి మిగిలిన అన్ని సీట్స్‌ని కలిపి ఫేజ్ 2లో మనకి షో చేస్తారనమాట. సో, అక్కడ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి వన్స్ సీట్ అలాట్‌మెంట్ అయిపోయాక మీరు కాలేజ్‌కి జాయిన్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఫీజ్ ఏమైనా పట్టుకెళ్ళి అంటే ట్యూషన్ ఫీజ్ ఎంత పే చేయాలి? ఎంత క్యారీ చేయాలన్నా కాలేజ్‌కి అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ తీసుకొని అండ్ మీ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్తారు కదా! సో, మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనీ తర్వాతైనా పే చేసుకోవచ్చు. అప్పుడే పే చేయాల్సిన అవసరం లేదు. సో, తర్వాత పే చేయమనే చెప్తాను నేను. ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ డాక్యుమెంట్స్ ఇస్తారు. సో, డాక్యుమెంట్స్ ఇచ్చారనుకోండి
తర్వాత మీరు ఫేజ్ 2లో ఇంకో కాలేజ్ పెట్టుకొని జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ డాక్యుమెంట్స్ మీకు మళ్ళీ ఇస్తారు. ఫీ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది మీరు ఒకసారి కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు పే చేయండి. అండ్ ఇంకోటేంటంటే కాలేజ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! మీ మీ అన్ని డాక్యుమెంట్స్ ఫస్ట్ కలర్ జిరాక్స్ అండ్ నార్మల్ జిరాక్స్ తీసి పెట్టుకోండి. అండ్ స్కాన్ అంటే పీడీఎఫ్‌లో కూడా చేసి పెట్టుకోండి. అండ్ ఒకటికి 2 సార్లు ఆలోచించి అన్నీ కరెక్ట్ అనుకుంటేనే మీరు ఇచ్చి చేసుకోండనమాట. లేదంటే తర్వాత వన్స్ సబ్మిట్ చేసేసాక వాళ్ళు ఇవ్వకపోవడం, లేదంటే 4 ఇయర్స్ ఫీజ్ కట్టి తీసుకోమనడం, ఇవన్నీ హెడ్‌ఏక్ అనమాట. ఫీ అయితే ముందేం పే చేయొద్దు. అంటే ముందేం పే చేయొద్దంటే ఇంక నేను అదే కాలేజ్‌లో జాయిన్ అయిపోతాను. నాకు ఇదే ఇంకా ఫిక్స్ అని అనుకుంటే పే చేసేయండి. లేదు ఫేజ్ 2 కూడా నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అందులో ఇంకా బెస్ట్ కాలేజ్ వస్తే అటు వెళ్ళిపోతాను అనుకుంటే ఫీ పే చేయొద్దు. సో, ఈ వీడియోలో మనం చాలా కామెంట్స్‌కి అంటే చాలా మందికుండే డౌట్స్ అన్నిటిని నేను చాలా మట్టికి క్లియర్ చేశాను. సో, వీడియో అయితే ఇది. నచ్చితే ఖచ్చితంగా లైక్ వేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. నర్సింగ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్‌లో చాలా వస్తున్నాయి. సో, స్టే ట్యూన్డ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.